చూడండి 103 కాయలు ఇస్తున్నారని పచ్చకర్బూజా 3 తెచ్చినాము. దాంట్లో ఒకటి డ్యామేజ్ ఉంది. సో ఎప్పుడైనా కొంచెం కాస్ట్ అయినా కానీ మంచి కాయలే తీసుకోండి. ఇలా ఆఫర్లు ఇస్తున్నారని 103, 104 అని కొంచెం జాగ్రత్త. ఇలా చెడిపోయిన కాయలు ఉంటాయి. బయట ఇదైతే గట్టిగానే ఉంది కానీ లోపలైతే చెడిపోయి ఉంటాయి. జాగ్రత్తగా తీసుకోండి. కూడా ఉన్నాయి. చూడండి 103 కాయలు ఇస్తున్నారని ఇక్కడ తెచ్చాము. 3 కాయలు టోటల్ కాడ నుంచే తెచ్చాము. కానీ 3 కాయలు ఎంత దారుణంగా ఉంటాయి చూడండి. ఎంత వేస్ట్ అయిపోయింది డబ్బులు. కానీ బయట ఒక్కొక్క 120 ఇలా సారలు వచ్చి చూడండి. వేరే కర్బూజాలు అవి ఒక్కొక్క 100, 150 అమ్ముతారు. కానీ అవి బాగుంటాయి. ఈ కాయలు తక్కువగా అమ్ముతున్నారు కానీ చూడండి ఇంకా దారుణంగా ఉంటాయి. ఇంటి వద్ద బాగుంది. ఇలా ఉన్నా కానీ కొంచెం టేస్ట్ అయితే ఒక రకంగా ఉంది. కానీ డబ్బులు 6 కాయలు ఇస్తున్నారని అయ్యే తీసుకోవాలండి. కొంచెం చూసి కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ సింగిల్ కాయ 100 రూపాయలు అమ్ముతారు చూడండి. సార్లు వచ్చి మామూలు కనిపిస్తాయి. అయ్యే తీసుకోండి. ఇలా ఈ పచ్చకాయల్లో చాలా ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు సీజన్ స్టార్టింగ్ కాబట్టి తక్కువ ఇస్తున్నారు. కానీ కొన్ని రోజులు బాగా కొంతమంది క్వాలిటీ అమ్ముతారు. అయ్యే 5-6 ఇస్తారు. అప్పుడైనా తీసుకోండి. కానీ చూసి జాగ్రత్తగా తీసుకోండి. చూడండి ఏమంతా ఫస్ట్ క్లాస్ కదా. Thank you for watching. Please subscribe to my channel. దగ్గర పోయింది అక్కడి నుంచి సైడ్ నుంచి అన్నీ తాగు మళ్ళా తాగు నాన్న మళ్ళా. ఇది మరీ పచ్చిది. దీంట్లో వేస్తున్నావా? నేను పోతా ఉంటాయి, నేను తింటా ఏమీ బాగాలేవని చెప్పు సుధాక్ కాయలు. ఇదేంటి డబ్బా తీసుకోబో. అదే నువ్వు తెస్తాను లంగా. నేను తేలేదు. ఇది మీకు జ్యూస్ పిండిస్తా. కాయలు బాగాలేవు. అన్ని సెట్ ఇట్ట పైకి ఇవన్నీ గట్టిగా పెడితే ఎంత జ్యూస్ వస్తుందో.
మోసపోయినాం. రేట్ ఎక్కువ బయట రేట్ ఎక్కువ అని ఫస్ట్ 2 times బయట తెచ్చామండి. బాగున్నాయి కాయలు. ఇక్కడ దారిలో వస్తా పొలం కాడ అమ్ముతున్నారు కదా అని ఈ లాస్ట్ కాయలు ఉన్నట్టున్నాయి. పక్కన అయితే ఒక కాయ 80 రూపాయలు అని చెప్పిండు. ఇంకొక దాని పక్కనే ఒక ఆయన 100కు 3 ఇస్తాడు కదా అని ఏదో అత్యాశపడి ట్రై చేసినాం. చూడండి, తాగు నాన్న తాగు. అందుకని ఎప్పుడైనా బయట ఒక కాయ మీకు 100 రూపాయలు 150 రూపాయలు చెప్పినా దానికి కాటా వేసుకొని తీసుకోండి. కాటా అంటే మీకు తెలుసు కదా, మధ్యలో కాయకి చిన్న బొక్క పెట్టి పీస్ తీసి చూపిస్తారు చూడండి, అలాగే తీసుకోండి. మీరు డైరెక్ట్గా కాయ బాగుంటుందిలే వాళ్ళు నమ్మకంగా చెప్పినారు కదా అని అలా తీసుకొని పోయినారు అనుకోండి, ఆ కాయ మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత బాగాలేకపోతే మళ్ళీ వేస్ట్, రిటర్న్ కూడా తీసుకోరు. అందుకని మీరు ఎప్పుడైనా కాటా వేసుకొని తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.